నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మదిరా నియోజకవర్గం బోనుగల్లో కొత్త డైట్ మెనూను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని వ్యాఖ్య అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం బాధ కలిగించింది సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాడన్న దానం నాగేందర్ కీసరా బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారి మకరంద కాస్మెటిక్ ఛార్జీలు పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన మేడ్చల్ కలెక్టర్ జీడిమెట్ల ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగుల అవస్థలు తిరిగి కాళ్ళు అరిగిపోతున్నా వైద్యం అందడం లేదంటూ ఆగ్రహం ఇక డీటెయిల్స్ వెళ్తే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మదిరా నియోజకవర్గం బోనగల్లోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను సందర్శించారు ఆయనకు జిల్లా అధికారులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మదిరా నియోజకవర్గం బోనగల్లోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలను సందర్శించారు ఆయనకు జిల్లా అధికారులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు డిప్యూటీ సీఎం కు బ్యాండ్ మేళాలు వాయిద్యాలు వాయిస్తూ పూలు చల్లుతూ స్వాగతం పలికారు ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను ఆయన ప్రారంభించారు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో కొత్త ఫుడ్ మెనూను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో కలిసి తుమ్మల భోజనం చేశారు ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామన్నారు భావి తరాలకు సరైన సదుపాయాలు కల్పిస్తే ప్రపంచాన్ని గెలుస్తారన్నారు ఈ పాఠశాలకి నేను ఏ రుణం తీర్చుకోలేను ఫుడ్ విషయంలో కానీ చదువు విషయంలో కానీ నాకు ఇక్కడ చాలా ఎక్కువ అనిపిస్తుంది అక్కడ దానికంటే ఇక్కడ చాలా బెటర్ అనిపిస్తుంది ఇంత మంచి క్రమశిక్షణతోటి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 16 సంవత్సరాలుగా లేనటువంటి డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచుకొని మన భవిష్యత్ తరాలకి ఈ దేశాన్ని తీర్చిదిద్దగలిగేటటువంటి ఈ యొక్క భావి తరాలకి సక్రమమైనటువంటి పద్ధతుల్లో సరైనటువంటి రీతిలో మనం అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని గెలుస్తారనే ఆశతోటి ప్రభుత్వం కష్టమైన ఇబ్బంది ఉన్నా ఈ యొక్క 500 కోట్లు ఈరోజు డైట్ ఛార్జీల కోసం కాస్మెటిక్ కోసం పేద పిల్లల కోసం బడుగుల కోసం ఆయా స్కూల్లో చదివిన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకంటే మీరు ఉన్నత స్థానంలో ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష నా కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం తనను కొంత బాధించిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత దానం నాగేందర్ అన్నారు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో మాత్రమే కాదని ప్రపంచ హీరో అన్నారు ఆయన తమకు బంధువు కూడా అవుతారని తెలిపారు అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం పట్ల విచారం వ్యక్తం చేసినట్టు చెప్పారు మొత్తానికి అతనికి కోర్టు బెయిల్ ఇవ్వడం మాత్రం చాలా సంతోషకరమైన విషయమన్నారు అల్లు అర్జున్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చారన్నారు అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతాడు అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది సీక్వెన్స్లో అయితే థియేటర్ యజమానులు కూడా
చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు. మరి పర్మిషన్ రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం. మరి జరిగిన దానికి మాకు కూడా కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే అంత నేషనల్ అవార్డు విన్నరే కాదు, ఆయన జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మరి అల్లు అర్జున్ గారు వల్ల తెలంగాణ పౌరుడిగా, ఉమ్మడి రాష్ట్ర పౌరుడిగా ఇంత పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనందరికీ గర్వకారణమే. అంత మంచి మరి ఈరోజు పాన్ ఇండియా అనకూడదు, ప్రపంచం అనొచ్చు, మనము వరల్డ్ అనొచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈయన యొక్క చిత్రాన్ని చూసిందని మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నాను, కొంచెం చింతిస్తున్నాను. హైదరాబాద్ పాతబస్తీ మీర్ అలం ఫిల్టర్ సమీపంలోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్లో రాష్ట్ర అదనపు డీజీపీ మహేష్ భగవత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో, సిబ్బందితో, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. తదనంతరం కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించారు. మన తెలంగాణ ప్రభుత్వం అందరు ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ని ఈ గవర్నమెంట్ స్పాన్సర్డ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్, మైనారిటీ రెసిడెన్షియల్, తర్వాత బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్కి పంపడం జరిగింది. ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్లాన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ పేరు బేసిక్లీ యూనిఫామ్ డయట్ లాంచ్ ప్రోగ్రామ్ అని. ఈరోజు నుంచి మన ఈ తెలంగాణ ఈ వెల్ఫేర్ స్కూల్స్లో క్లాస్ 3rd నుంచి ఇంటర్ పీజీ దాకా గతంలో ఉన్న రేట్స్ని ఇప్పుడు పెంచారు. క్లాస్ 3rd to 7th ప్రస్తుతం 950 రూపీస్ ఎగ్జిస్టింగ్ రేట్ ఉంటే డయట్ ఛార్జెస్కి అది 1330 చేయడం జరిగింది. క్లాస్ 8 to 10th 1100 రేట్ని 1540 దాకా పెంచారు. ఇంటర్ టు పీజీ 1500 ఉన్నాయి అంతకుముందు, అదే 2100 చేశారు. తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్లో చాలా మార్పులు జరిగినాయి. 3rd to 7th స్టాండర్డ్ గర్ల్స్కి 55 per month, అది 2008 16 సంవత్సరాల క్రితం రేట్ ఉంది, అది ఇప్పుడు అది 175 చేయడం జరిగింది. 8 to 10th స్టాండర్డ్ అండ్ అబో 11 years గర్ల్స్కి 75 రేట్స్ అప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం 275 రూపీస్, 200 రూపీస్ పర్ మంత్ అది ఎక్కువ ఇంక్రీజ్ చేశారు. తర్వాత బాయ్స్ రేట్స్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ దాదాపు 8 lakh స్టూడెంట్స్కి 470 crore per annum అని ఖర్చు ఉన్నాయి. ఈ మెయిన్ పర్పస్ ఇది మన నెక్స్ట్ 3 months ఈ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అది మెయింటైన్ చేయాలా. తర్వాత యూనిఫామ్ డయట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఉండాలా. దానితో పాటు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని అది కూడా గవర్నమెంట్ లాంచ్ చేస్తున్నారు. ఈ స్కూల్స్ ఇప్పుడు 28 లొకేషన్స్లో phase 1లో, తర్వాత 26 లొకేషన్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ phase 2లో లాంచ్ చేయడం జరుగుతున్నాయి. దిస్ ఇస్ రియలీ అ గుడ్ ఇనిషియేటివ్ ఫార్ ద basically to maintain the standard of the food, quality of the food amongst all our residential welfare institution. ఈ మధ్యలో కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటన జరిగినాయి, దానికి పుకారు ఎక్కువ అయింది అని దానికి దృష్టిలో పెట్టి గవర్నమెంట్ హ్యాస్ టేకన్ దిస్ ప్రోయాక్టివ్ మెజర్ అండ్ ఐ మస్ట్ అప్రిషియేట్ దిస్ ఎఫర్ట్. అండ్ డెఫినెట్లీ ది స్కూల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్న హెల్పర్స్ కావచ్చు, తర్వాత వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్, అది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆ ఫీడ్బ్యాక్ని బట్టి దే విల్ డెఫినెట్లీ ఇక్కడ ఈ స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేస్తారు, హైజీన్ మెయింటైన్ చేస్తాను. ఏమైనా ఒక సింగిల్ కేసు కూడా ఫుడ్ పాయిజనింగ్ కాకుండా డెఫినెట్లీ దే విల్ టేక్ కేర్ అని నా నమ్మకం, ఆ నమ్మకం నాకు ఉంది. సో ఇక్కడ ఉన్న ఈరోజు నేను ఇక్కడ బహదూర్పుర మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ వెల్ఫేర్ స్కూల్కి రావడం జరిగింది. దాదాపు 400కి ఎక్కువ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నాయి. And they are doing extremely good work.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరా బాలికల పాఠశాలను ఐఏఎస్ అధికారి మకరంద తనిఖీ చేశారు. ఆయనకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన పాఠశాల గదులు, వంటశాల, డార్మెటరీలను పరిశీలించారు. వంటశాల తనిఖీల్లో భాగంగా వంటగదిలో ఈగలు వస్తున్నాయని, ఈగలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ కి సూచించారు. అనంతరం జ్యోతిరావు పూలేకు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాల్లో డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డైట్ కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా కీసరలో ప్రారంభించడం ఆనందంగా ఉందని, గురుకులాలలో పౌష్టిక ఆహారాలను అందించడంతో విద్యార్థినులు ఆరోగ్యకరంగా ఉంటారని ఆయన అన్నారు. తీసుకున్న నిర్ణయం మేరకు డైట్ ఛార్జీలు 40%, అలానే కాస్మెటిక్ ఛార్జీలు 2% పెంచడంతో పాటు ఈ డైట్ ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది అనేది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్లస్ స్టాండర్డైజ్డ్ డైట్ విత్ ఆల్ ద మన ఫుడ్ సర్వింగ్ కావచ్చు, ఫుడ్ ప్రిపరేషన్ కావచ్చు, స్టోరేజ్ ఫెసిలిటీ అండ్ కిచెన్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ట్రైన్ చేయిస్తూ ఎవరైతే ఏజెన్సీస్ ఉన్నారో చేసుకొని ఇక ముందు అంటే ఇచ్చిన డైట్ని వీళ్ళ న్యూట్రిషన్ లెవెల్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ని ఇంపాక్ట్ చేసే విధంగా ఉండేటట్టుగా గవర్నమెంట్ అంటే ప్రభుత్వము ఉద్దేశిస్తుంది. ఈ సందేశాన్ని చేర్చాలనే తపనతో అందరూ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఈరోజు హానరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. పిల్లలు కూడా అదే ఉత్సాహంతో, అదే స్పిరిట్తో ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ బాలానగర్ మహాత్మా జ్యోతిబా పూలే ఇన్స్టిట్యూషన్లో. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి స్పిరిట్ని కొనసాగిస్తూ మంచి ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ రిజల్ట్స్ని తీసుకొస్తారని భావిస్తున్నాను. నాచారం బాలికల గురుకుల పాఠశాలను ఐఏఎస్ అధికారి ప్రియాంక సందర్శించారు. గురుకుల పాఠశాలలో డైట్ మెన్యూను ప్రారంభించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో డైట్ మెనూను, కాస్మెటిక్ ఛార్జీలను పెంచిన సందర్భంగా ఉప్పల్ మండల్ నాచారంలోని మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాలలో మెనూ డైట్ ప్రారంభించామన్నారు. పాఠశాల మరియు హాస్టల్ గదులు, స్టోర్ రూమ్ ను పరిశీలించామని చెప్పారు. Compete with the lot of other people as well. Having a nutritious food, because the government intention is that you all should have nutritious food. So when they give you nutritious food, you also should eat that. ఇక్కడ ఉప్పల్లో ఐఏఎస్ మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు ప్రభుత్వం 40% ఆఫ్ డైట్ ఛార్జెస్ ఆఫ్టర్ 8 years పెంచడం జరిగింది. అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 100% పెంచడం జరిగింది. అదేవిధంగా మెనూ కూడా లాట్ ఆఫ్ చేంజ్ ఉన్నాయి. ఇప్పుడు చికెన్ కానీ, నాన్ వెజ్ కానీ, అదేవిధంగా మేబీ ఫ్రూట్స్ కానీ మల్టిపుల్ టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ న్యూ మెనూ అనేది లాస్ట్ మంత్ నుంచి కూడా స్టార్ట్ అయింది. సో దీని సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఆదేశానుసారం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. తిరిగి
తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి కానీ ఉన్న రోగానికి మాత్రం చికిత్స చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీడిమెట్ల ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చే రోగులు. షాపూర్ నగర్ జీడిమెట్ల ఈఎస్ఐ డిస్పెన్సరీలో కనీసం సమయపాలన పాటించకుండా దుర్భాషలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లను కలిసేందుకు వెళ్తే సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు బయట నిలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఇష్టం వచ్చిన సమయంలో విధులకు వస్తారని, మధ్యాహ్న భోజన సమయం 2 గంటల పైగా తీసుకుంటారని, గంట ముందే డిస్పెన్సరీ మూసివేసి వెళ్తారని చెబుతున్నారు రోగులు. ఒక్కసారి ఆసుపత్రిలో వైద్యం కోసం వస్తే నెల రోజుల వరకు తిరిగిన మందులు లేవని సిబ్బంది తిప్పి పంపిస్తున్నారని ఆందోళన చేశారు. ఈఎస్ఐలో కార్మికులకు సకాలంలో వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు స్పందించి ఇలాంటి నిర్లక్ష్యపు వైద్యులను సిబ్బందిని తప్పించాలని కోరుతున్నారు. హౌస్ వైఫ్ని. నాకు గర్భసంచి ప్రాబ్లం ఉంది సార్. నేను ఈరోజు ట్రీట్మెంట్ కోసం వచ్చాను. వచ్చినాక కరెక్ట్ నేను లోపలికి వెళ్ళేలోపు కూడా టైం అవ్వలేదు, 12 కూడా అవ్వలేదు. అవ్వకముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓపీ తీసుకుంటే ఓపీ వాళ్ళు ఇచ్చారు. ఓపీ వాళ్ళు ఇచ్చినప్పుడు మరి డాక్టర్ ఉంటేనే ఓపీ ఇవ్వాలి. మేడం వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఓపీ ఇచ్చారు అనుకోండి, మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మమ్మల్ని కుక్కల్ని గసిరినట్టు గసిరేస్తున్నారు. ఈ విపరీతంగా అంటే అటెండర్ అంతే ఉన్నారు, డాక్టర్ కూడా అట్లే ఉన్నారు. ఎవరు ఒక పద్ధతి ప్రకారం లేరు. వాళ్ళు మెడిసిన్ దగ్గర పోతే కూడా లైన్, ముసలోళ్ళని కూడా వెళ్ళి తీసుకొని వెళ్తే వాళ్ళని కూడా గసిరేసి ఓ అయ్యన్నాడు వెళ్ళిపో, ఇక్కడ నుంచి టైం అయిపోతుంటే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళని కూడా పంపించేస్తుంది. అలాంటప్పుడు మీరు ఎందుకు డాక్టర్లు ఉన్నారు? మీ టైమింగ్స్ ఏంటో మాకు గోడ మీద రాయండి, ఆ టైం ప్రకారం మేము వస్తాం. మీరు సాటర్డే బంద్ అని చెప్పు, చెకప్ అని చెప్పి మీరు టైమింగ్ ప్రకారం వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి చెప్పండి. మీరు సాటర్డే ఇంతే అని చెప్పారు, మీరు హాఫ్ డే అని మాకు కూడా తెలుసు. తెలిసినాక మీరు డేట్ ఎందుకు సాటర్డే అని ఎందుకు వేస్తున్నారు మీరు? అది చెప్పండి. మీరు శనివారం రోజు వేసింది కూడా మళ్ళీ మీరు శనివారమే అని చెప్పి వేస్తున్నారు. మళ్ళీ ఆ రోజు బంద్, మళ్ళీ ఎందుకు వేస్తున్నారు డేట్? చదువు రాని వాళ్ళు ఉంటారు పాపం, తెలియకుండా వచ్చేస్తే వాడి పరిస్థితి ఏంది, వాడు ఎంత దూరం నుంచి వస్తుండో ఏంటి. మళ్ళీ మెయిన్ మెడిసిన్ కూడా కరెక్ట్ ఇవ్వట్లేదు. ఇవాళ రేపురా అనేసరికి నెల అయిపోతుంది. వాళ్ళు పేషెంట్లు వేసుకునే మందులు తెచ్చుకోలేకపోతున్నారు, పాపం వాళ్ళు మెడిసిన్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఇది మెయిన్ పాయింట్. అక్కడ డాక్టర్లు వీలైతే మట్టుకు అటెండర్ దగ్గర నుంచి ఒకటే మాట, వీళ్ళ దగ్గర మర్యాద లేదు, ఒకరితో పద్ధతిగా మాట్లాడాలనేది ఎవరి దగ్గర లేదండి. అన్నీ ఉండవండి. ఈరోజు ఒకటి ఉంటే 4 రోజుల తర్వాత ఒకటి ఇస్తారు, తర్వాత అన్ని 4 రోజులు లేట్ వస్తాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతాపూర్లోని లక్ష్మీ శ్రీకాంత్ నగర్ కాలనీలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. ఓ కుటుంబాన్ని బెదిరిస్తూ ఆ కుటుంబంలోని భరత్ అనే యువకునిపై విచక్షణ రహితంగా దాడి చేసింది గంజాయి బ్యాచ్. పోలీసుల అదుపులో అజయ్ అనే వ్యక్తి ఉండగా మరో వ్యక్తి ఇబ్రాహీం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. చిల్లరగా తయారైతే అందరికి ఇట్లనే ఎవరికి సమస్య రావాలి. అప్పటి నుంచి చాలా మంది ఎన్ని గంటలకు ఉంటారమ్మా? మధ్యాహ్నం అయితే వస్తూనే ఉంటారు, నైట్ 12 అవుతుంది. ఏమన్నా తాగుతారా మందు ఇట్లా? మందు తాగుతారా మన ఆడ మేము లక్ష్మీ శ్రీకాంత్ నగర్ కాలనీలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడనే ఉంటున్నాము. అయితే మా కాలనీలో నేను జరిగిన ఏంటంటే గంజాయి బ్యాచ్ ఒక 10-15 మంది బ్యాచ్ ఉన్నారు. ఆ 15 మంది బ్యాచ్ వచ్చేసి నిన్న ఒక ఆటో డ్రైవర్ ఒక ఆయన ఎవరైతే ఉన్నారో ఆటో పక్కన పెట్టుకుంటే నా ఆటోలో ఏం చేస్తున్నారు అని అడిగినందుకు వాళ్ళ నాన్న బూతులు తిడుతూ వాళ్ళ అబ్బాయి ఎందుకు మా నాన్న ఎందుకు అన్నందుకు ఇంట్లోకి వెళ్ళి తలుపులు పగలగొట్టి మరి వాళ్ళందరినీ చితకబాది చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన బ్రెయిన్ కూడా ఏదో డ్యామేజ్ అయిందని చెప్పి మ్యాట్రిక్స్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడే కాదు, ఇంతకుముందు 10-15 సార్లు కూడా ఇట్లాంటివి జరిగినాయి. వాళ్ళు ఎవరు ఏందనేది తెలియదు. కాలనీలో మాత్రం 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా ఒకరు ఇబ్రహీము, ఒకరు అజయ్ అంట. వాళ్ళిద్దరు అనేది గంజాయి వాళ్ళే సప్లై చేస్తున్నారు అనేది కూడా అనుమానానికి తావుతీస్తుంది. ఇక్కడ వాళ్ళ సర్కిల్ అంతా ఇక్కడనే 15-20 మంది ఇక్కడ వచ్చి కాలనీలో అందరినీ మహిళలను, పిల్లల్ని, పెద్దలు భయభ్రాంతులకు గురి చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ యొక్క గంజాయి అనేది లేకుండా మీ మీడియా ద్వారా కూడా మాకు కొంచెం సెక్యూరిటీ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలు, ఆటోల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ గుంట గ్రౌండ్ లో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పిడుగురాళ్ల లెనిన్ నగర్ కు చెందిన పెరికల సాగర్ ప్రస్తుతం గుంటూరు శ్రీనివాసరావుపేటలో ఉంటూ చోరీలకు పాల్పడుతున్నాడని చెప్పారు. అతని వద్ద నుంచి 10,50,000 విలువైన
11 టూ వీలర్స్ 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదిరా నియోజకవర్గం బోనుగల్లో కొత్త డైట్ మెనూను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి. ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని వ్యాఖ్య. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం బాధ కలిగించింది. సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారన్న దానం నాగేందర్. కీసరా బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారి మకరంద. కాస్మెటిక్ ఛార్జీలు పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన మేడ్చల్ కలెక్టర్. జీడిమెట్ల ఈఎస్ఐ ఆసుపత్రిలో రోగుల అవస్థలు. తిరిగి కాళ్లు అరిగిపోతున్నా వైద్యం అందడం లేదంటూ ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.